ఓకే. నమస్తే అండి. నా పేరు గీతా జాన్ రెడ్డి. నిజంగా మాటలు రావట్లేదు. నాకైతే చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ ప్రాబ్లం బాగుంటుంది. ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా కొంచెం ఏమంటారు, బండి అనేది స్లో ఉంటుంది. కానీ వెస్టీజ్లోకి వచ్చినాక ఆ స్టార్టింగ్ ప్రాబ్లం పోయిందనమాట. అంతే కదా. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఒక్కసారి హ్యాండిల్ చేస్తారా? ఫస్ట్ టైం నన్ను ఇంతవరకు నేనెవరో తెలియదు, చాలా మంది ఉన్నారు. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సరే, చాలా మంది నిజంగా గ్రేట్ అండి. చాలా మంది ఈరోజు అంటే పబ్లిక్ హాలిడే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తున్నారు బయట జనాలు. కానీ మీరు మాత్రం ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం కూర్చొని వింటున్నారు అంటే ఇక్కడ ఏదో ఉంది తెలుసుకోవడానికి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. సో అందుకనే మీకు క్లాప్స్ ఇవ్వడం జరిగిందనమాట. నిజంగా ఇప్పుడు జరగబోయే సెషన్ ఏదైతే ఉందో మీ కంప్లీట్ మైండ్ మొత్తం నాకు ఇచ్చేసేయండి, ఓకేనా? ఒక 1 అవర్ మీ ఇంటి దగ్గర టెన్షన్స్, జాబ్ టెన్షన్స్ ఏది కూడా ఆ డోర్ బయటనే వదిలేసేయండి. ఫ్లైన్గా కూర్చోండి. నిజంగా నేను కాన్ఫిడెంట్గా చెప్తా, ఈరోజు కనుక మీరు నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్ యూటర్న్ తీసుకుంటుంది. ఈరోజు ఏంటి? హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ కూడా. చాలా హ్యాపీగా ఉంది. ఈ మాట మనం బయట చాలామంది చెప్తూ ఉంటారు, హ్యాపీ రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే అని. సో రిపబ్లిక్ డే అంటే అర్థమేంటో తెలుసా మీకు? తెలుసా? ఎవరైనా చెప్తారా రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వాతంత్రం. సార్ థ్యాంక్ యూ సో మచ్. రాజ్యాంగం ఆమోదించబడిన రోజు, ఓకేనా? సో మన భాషలో నేను చెప్తా, సార్ లెక్చరర్ కాబట్టి ఆయన భాషలో ఆయన చెప్పారు, ఓకేనా? సో నాకు తెలిసింది చెప్తా. 1947 ఆగస్టు 15 రోజు మనకు ఇండిపెండెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం, స్వాతంత్రం వచ్చింది అని. కానీ పూర్తిగా వచ్చింది అప్పుడు స్వాతంత్రం రాలేదంట. 1950 జనవరి 26 రోజు మనకు పూర్తి స్వాతంత్రం వచ్చింది, ఓకేనా? అందుకని మనం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం, ఓకేనా? సో నేను ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నా లైఫ్లో నేను హార్ట్ఫుల్గా చేసుకున్న గణతంత్ర దినోత్సవం అంటే ఈరోజు. నిజంగా ఎందుకని చెప్పనా, స్వాతంత్రం వచ్చిందని అందరూ అనుకున్నారు, కానీ ఆగస్టు 15 వరకు కూడా కంప్లీట్ స్వాతంత్రం రాలే. ఇక్కడ చాలామంది కూడా ఫ్రీడమ్ లైఫ్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారు. నిజంగా మీరు ఫ్రీడమ్ లైఫ్లో ఉన్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. గతంలో నేను కూడా జాబ్ చేసేదాన్ని. 3500 రూపీస్కి కూడా నేను 8 అవర్స్ జాబ్ చేస్తూ ఆ ఇన్కమ్ తీసుకునేదాన్ని నేను చదువుకునే రోజుల్లో. ఆ వచ్చిన శాలరీ తోటి నా బుక్స్ కానీ ప్రతిదీ నేను మా మమ్మీ వాళ్ళని, అమ్మ నాన్నని కూడా బుక్స్కి కూడా దేనికి కూడా నేను డబ్బులు తీసుకునేదాన్ని కాదు వాళ్ళ దగ్గర. సో అలా పార్ట్ టైంగా నేను అప్పటి నుంచి కూడా చేసేదాన్ని. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి నేను చెప్తా ఒక మాట, మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు, ఫీల్ అవ్వాలంటే చెప్తా, ఓకేనా? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో చెప్పండి ఒకసారి. జాబ్ చేసేవాళ్ళు మీరు ఎవరు ఫీల్ కాదు నాకు తెలుసు, ఎందుకంటే మీరు ఫీల్ కాలే కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చోరు. ఎస్ ఆర్ నో? అందుకే ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎంప్లాయీస్కి కూడా. జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో నాకు తెలుసు, అది నా అనుభవం అనమాట. కంప్లీట్గా మన టైం, మన జర్నీ ఏదైతే ఉందో అది బాస్ చేతిలోనే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎంత ఎమర్జెన్సీ ఉన్నా 1 డే లీవ్ కావాలంటే బాస్ కాలు పట్టుకోవడం ఒక్కటే తక్కువ ఉంటుంది, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే. ఎస్ ఆర్ నో? సో చాలామంది అనుకుంటారు స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ మంచి ఎంజాయ్ చేస్తున్నామని. కానీ లేదండి, మీరు బాస్ చేతిలో ఉన్నంత కాలము మీకు కూడా స్వాతంత్రం రాలేదు ఇంకా. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు. సో అందుకే నేనైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తీసుకున్నా, ఇంకా తీసుకోబోతున్నా. ఇప్పుడే నా స్టెప్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఈ బిజినెస్లో. సో నేను స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది నియర్లీ. నిజంగా ఒకప్పుడు వెస్టేజ్ గురించి చెప్తా, ఇప్పుడు అంటే వెస్టేజ్కి రాకముందు నా లైఫ్ జర్నీ చెప్తాను, వెస్టేజ్కి వచ్చిన తర్వాత కూడా నేను ఎలా లీడ్ చేస్తున్నానో కూడా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా. చాలామంది మైండ్లో, చాలామంది నా మాటలకు సింక్ అవుతారు.
ఎందుకంటే నేను కూడా మీ లోపల నుంచి వచ్చిన లేడీనే, ఓకేనా? ఆకాశం నుంచి ఏం ఊడిపడలేదు. నేను కూడా అక్కడెక్కడో వెనకాల కూర్చునేదాన్ని. స్టార్టింగ్లో లీడర్స్ చెప్తా ఉంటే అన్ని విని ఇంప్లిమెంట్ చేసి నాలో కూడా ఒక లీడర్ ఉన్నారు అని తెలుసుకొని ఈరోజు మీ ముందు ఇలా నిలబడగలిగిన, నన్ను ఇలా తయారు చేసింది మన గ్రేట్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మై గ్రేట్ అప్లైన్స్. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లైన్ ఇవ్వండి. నిజంగా సంధ్య మేడం మై గ్రేట్ అప్లైన్. నన్ను ఈ బిజినెస్కి పరిచయం చేసిన వ్యక్తి. నా లైఫ్లో మా పేరెంట్స్ తర్వాత, గాడ్ తర్వాత మళ్ళీ నేను ఎవరికైతే ప్లేస్ ఇస్తానో అది మా గ్రేట్ అప్లైన్ సంధ్య మేడం. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లైన్ ఇవ్వండి. ఎందుకంటే మేడం డైరీలో నా పేరు ఉంది కాబట్టి ఈరోజు గీతా జాన్ రెడ్డి స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతుంది. ఎస్ ఆర్ నో? లేకపోతే నేను కూడా వంటింట్లో వంటలు చేసుకుంటూ ఉండేదాన్ని, యూట్యూబ్లో చూసుకొని నేర్చుకుంటా. ఎస్ ఆర్ నో? వంటలు రాకపోతే ఏం చేస్తాం? యూట్యూబ్లో చూస్తాము, కొత్త వంటకాలు ఏమున్నాయి చూస్తాం, చేస్తాం. ఎస్ ఆర్ నో? నేను కూడా అదే చేసేదాన్ని గతంలో. సో వెస్టీజ్కి ముందు నేను శారీస్ బిజినెస్ చేసేదాన్ని అనమాట ఆన్లైన్లో. మ్యారేజ్ కాకముందు నాకు ఒక ఎక్స్ కంపెనీలో ఒక అనుభవం ఉంది. 2 సంవత్సరాలు నేను ఆ కంపెనీలో వర్క్ చేసిన. నాకు అక్కడ ఎలాంటి ఇన్కమ్ అయితే రాలేదు, అనుభవం అయితే వచ్చింది. ఈ ఇండస్ట్రీలో జీవితం ఉంది అని తెలుసుకున్నా. నేను ఎందుకు కనెక్ట్ అయిన ఇండస్ట్రీ కంటే చిన్నప్పటి నుంచి నేను ఒక స్ట్రాంగ్ డ్రీమర్ అని చెప్పొచ్చు. నేను ఉండేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్ అని కాదు, అంతకంటే తక్కువనే చెప్పాలి ఖచ్చితంగా. సో అన్ని ఇబ్బందులు పడుతూ అలాంటి ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయిని నేను. కానీ నా ఆలోచన మాత్రం హై క్లాస్ ఉంటుండే. కార్లో తిరగాలి, ఓకేనా? ఏరోప్లైన్స్ ఎక్కాలి, దేశాలు తిరగాలి, డిఫరెంట్ ఆలోచనలు ఉంటుండే. ఇంటికి వచ్చి చూస్తే ఏం ఉండకపోతుండే. సో అలాంటి ఆలోచన ఎట్లయితే బురదలో ఉన్న తామర పువ్వు అంటారు కదా, సో బురదలోనే పుడుతుంది తామర పువ్వు. సో నా లైఫ్ స్టైల్ కూడా అట్లా ఉంటుంది. నా ఆలోచన విధానం అలా ఉంటుండే. నా ఆలోచన అనేది డిఫరెంట్గా ఉంటుండే, నేను ఉండేది వేరే విధంగా. అందుకేనేమో నేను ఇండస్ట్రీకి కనెక్ట్ అయినా, ఓకేనా? ఆ టైంలో నాకు అవకాశం వచ్చింది. నేను అక్కడ 2 ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ చేసిన అండి. 2 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా నాకైతే ఇన్కమ్ అనేది అంటే ప్రాపర్గా చేయలే. ఇండస్ట్రీ కరెక్టే, కానీ ఆ ఇండస్ట్రీలో రైట్ కంపెనీ నేను చూస్ చేసుకోలే. అది కరెక్ట్ కంపెనీ కాదు అని నాకు ఎప్పుడు తెలిసింది? 2 ఇయర్స్ తర్వాత తెలిసింది. సో ఏ కంపెనీ పేరు కూడా మనం తీసుకోవద్దు కాబట్టి నేను చెప్తున్నా, ఓకేనా? సో 2 ఇయర్స్ తర్వాత నా టైం వేస్ట్ అయిపోయిందని నేను బాధపడ్డా. కానీ దేవుడు ఏం చేసినా మన మంచిగా చేస్తాడు. ఎస్ అన్నా? అక్కడ నాకు ఎప్పుడు ఆ 2 ఇయర్స్ అనుభవంలో నాకు తెలిసింది ఏంటంటే ఈ ఇండస్ట్రీలో లైఫ్ ఉంది. నా కళలకు సరి అయిన ప్లాట్ఫామ్ ఈ ఇండస్ట్రీ అని నాకు అర్థమైంది. కానీ ఇన్కమ్ రావట్లేదు అని చెప్పి నిరుత్సాహంతో నేను అక్కడ స్టాప్ చేసేసిన. తర్వాత ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేసేదాన్ని. కస్టమర్ టు మ్యానుఫ్యాక్చరర్ మధ్యవర్తి లాగా నేను ఉండేదాన్ని అనమాట. సో అలా నేను ఒక 20-30,000 మంత్లీ అలా ఇన్కమ్ కూడా గెయిన్ చేసిన. రాను ఏం జరిగిందంటే ఇప్పుడు ఏ బిజినెస్ పెట్టినా బయట ఏం జరుగుతుంది? కాంపిటీషన్ ఉంటుందా? సేమ్ అట్లనే నేను స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ అయింది అసలు ఆన్లైన్ శారీస్ బిజినెస్ అనేది. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మస్తు ఇన్కమ్ సంపాదించిన 30,000, 40, 50 కూడా వచ్చేది అనమాట. కానీ చాలా హార్డ్ వర్క్ అండి. ఎంత హార్డ్ వర్క్ అంటే మిడ్ నైట్ శారీస్ ఫొటోస్ వచ్చినా ఇమ్మీడియట్గా ఫేస్బుక్లో అప్లోడ్ చేసేదాన్ని. ఎనీ టైం మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు ఏం చేస్తారు, ఫొటోస్ మాకు సెండ్ చేస్తారు, అవి మేము ప్రైస్ పెట్టి ఫేస్బుక్లో పెడతాం. అలా పెట్టేదాన్ని ఎనీ టైం, ఏ టైంలోనైనా. ఫస్ట్ మా బాబు కడుపులో ఉన్నప్పుడు నేను అది చేసిన అనమాట. మా చుట్టాలు అందరూ అంటుండే, నీకు అసలు డబ్బు పిచ్చి బాగుంది, ఎప్పుడు సైలెంట్గా ఉండవు, ఖాళీగా ఉండవు అని చెప్పి మా వాళ్ళు అంటుండే. కానీ నాకేముండే చిన్నప్పటి నుంచి ఎవరి మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎస్ అన్నో? అసలు ఎందుకు ఆలోచన వచ్చిందంటే మా మమ్మీ మహిళా సంఘంలో వర్క్ చేస్తుండే అనమాట. నా చిన్నతనాన ఇవి ఇవన్నీ నా మైండ్లో ఉన్నాయి కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ అయినా అనుకుంటా. నాకు తెలిసి భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట విడాకుల కోసం అని. సో వీళ్ళు మాట్లాడేవాళ్ళు కదా, మా సార్ కొట్టిండు అని చెప్పేసి సంథింగ్ లేడీస్ చెప్తా ఉంటే నేను అవి వినేదాన్ని. అసలు ఏంటి, చాలామంది వస్తారు కదా మహిళా సంఘం వాళ్ళంటే. నాకు ఒకటి అనిపించేది, అసలు ఆడవాళ్ళగా పుట్టడమే మన తప్ప, ఇంతమందికి ఇన్ని ప్రాబ్లమ్సా? కొంతమంది అయితే దెబ్బలు తగిలి చాలా ఘోరంగా వచ్చేవాళ్ళు. ఎందుకు ఇంత అని చెప్పేసి నేను ఆ ఏజ్లోనే అట్లా ఆలోచించేదాన్ని. అంటే వీళ్ళు
ఫైనాన్షియల్గా కంప్లీట్గా అంటే డిపెండ్ అయ్యి ఒకరి మీద ఆధారపడి ఉండే వాళ్ళు ఎక్కువ వాళ్ళు వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను అప్పుడు అనుకునేదాన్ని నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అసలు డిపెండ్ కావద్దు అని. అలా ఆలోచించే క్రమంలోనే మెల్లిమెల్లిగా ఈ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అని, తర్వాత శారీస్ బిజినెస్ అని, తర్వాత చేస్తూ ఉంటే నాకు బయట కంపెనీ అని చెప్పాను కదా, ఆ కంపెనీలో నాకు సంధ్య మేడం పరిచయము. సంధ్య మేడం నా క్రాస్ లైన్, అక్కడ ఆమెకు నాకు సంబంధం లేదు ఆ బిజినెస్లో, ఓకేనా. సో క్రాస్ లైన్ కాకపోతే ముఖ పరిచయం ఉంటుంది కదా, మీటింగ్కి వచ్చినప్పుడు హాయ్ బాయ్ చెప్తాం కదా. సో అలా నేను చేసే పని, నేను చేసే వర్క్ని ఆమె చూసేదనమాట. మంచి హార్డ్ వర్కర్ కానీ సక్సెస్ అవుతలేదు అని చెప్పేసి అనుకునేదంట మేడం. తర్వాత మేడంకి అవకాశం పూర్ణిమ మేడం చెప్పినాక మేడం ఫస్ట్ పూర్ణిమ మేడంని నా దగ్గర తీసుకొచ్చింది. మేడం ఒక మంచి లీడర్ ఉన్నారు, ఆ మేడం దగ్గర పోదామని. సంధ్య మేడం, పూర్ణిమ మేడం మా ఇంటికి వచ్చినప్పుడు నేను హార్ట్లీ వెల్కమ్ అని డోర్ తీసి వెల్కమ్ చెప్పలే. డోర్ తీయగానే వాళ్ళని చూసి అమ్మ ఇప్పుడు మళ్ళీ ఏం బిజినెస్ అంటారో ఏమో, నిజంగా చెప్తున్నా ప్రామిస్గా, మళ్ళీ ఏం బిజినెస్ అంటారో ఏమో, ఏం కొనమంటారో ఏమో అనుకున్నా. అట్లా అనుకుంటేనే డోర్ తీసిన. సో డోర్ తీసిన, లోపలికి వచ్చిర్రు. నేను అప్పటికే ఆ ఎక్స్ కంపెనీ ప్రోడక్ట్స్ వాడేదాన్ని, న్యాచురల్ ప్రోడక్ట్స్ అవి నేను